మనం ఏది చేస్తామో అది మనకు వాపస్ వస్తుందట. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బాగా బాధపడుతున్నారు. నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అందరినీ కూడా తిట్టినారు. మరి గత 5-6 ఏళ్లుగా వారు చేసినటువంటి పనే ఇవాళ మళ్ళీ వారి మీదకి తిరిగి రిటర్న్ వచ్చింది. అది ఎవరు చేయిస్తున్నది కాదు, ఎవరు చేయగోరింది కాదు. ఏదైతే సంస్కృతి మీరు మొదలు పెడతారో తిరిగి అదే మన దగ్గరకు వస్తుందనే విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువైంది. కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా హుందాగా రాజకీయంగా ప్రజల సమస్యలను మాట్లాడదలుచుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, తర్వాత చర్చ చేద్దామని చెప్పాం. దానికి వారు ఒప్పుకోలేదు. ఇంకా దారుణం, ఇవాళ అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉంటే ఒక 2 ఆడబిడ్డల్ని అరెస్ట్ చేసినారు. సరే, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళు జర్నలిస్టిక్ విలువలు పాటించకపోవచ్చు. కానీ పదే పదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నేను బట్టలు కూడా తీసి వాళ్ళను బజార్లో ఊరేగిస్తాను అనేటటువంటి మాటలు మాట్లాడిన ఈ రోజు నిజంగా కూడా ఒక బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో అని చెప్పి మనము అనక తప్పదు.